ఈ నల్ల వంకాయల్ని కొంచెం పెద్దగా అవుతాయేమోనని చెట్టుకే వదిలేస్తుంటే త్వరగా ముదిరిపోతున్నాయండి. అందుకనే లేతగా ఉన్నప్పుడే కోసి కూర వండేస్తున్నాను. ముందుగా ప్యాన్‌లో గుప్పెడు పల్లీలు వేసి కాస్త దోరగా వేగాక కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని దోరగా వేయించి తీసి పక్కన పెట్టేసి, అదే ప్యాన్‌లో కొద్దిగా కరివేపాకు వేసి కరకరలాడే వరకు వేయించి తీసి, పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి ఒకసారి గ్రైండ్ చేసి, ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నీళ్లు పోసి ఇలా మెత్తని పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ అనేది మరీ పలుచగా ఉండకూడదండి. ఇలా కొంచెం ముద్దలాగా ఉంటేనే వంకాయ లోపల పెట్టుకోవడానికి బావుంటుంది. ఇప్పుడు వంకాయల్ని ఇలా 4 చీలికలుగా కట్ చేసుకొని ఉప్పు, పసుపు నీటిలో వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని ఇలా వంకాయల మధ్యలో పెట్టుకొని ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి, ఇలా వంకాయలన్నింటినీ పేర్చేసుకొని ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకు కూడా నిదానంగా ఒక్కొక్క దాన్ని తిప్పుకోవాలండి. చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మరీ మెత్తగా మగ్గించాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలకి ఇలా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం వంకాయల మధ్యలో పెట్టంగా మిగిలిన పేస్ట్ ఉంటుందండి. ఆ పేస్ట్ కూడా వేసేసి, కొద్దిగా చింతపండు రసం, ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసి గరిటెతో ఎక్కువగా కలపకుండగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి గరిటెతో వంకాయల్ని అడుగంటకుండగా ఇలా కదిపేసి, ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే నూనె ఇలా పైకి తేలుతుందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లేసి స్టవ్ మీద నుండి దించేస్తే సరిపోతుంది. చాలా బావుంటుంది. ట్రై చేసి చూడండి.